ప్రెజ్‌లా డాడీ. చెప్పమ్మా. నాకొక డౌటుంది. హ్మ్. క్లారిఫై చేస్తావా? అడుగు, చెప్తాను. దేవుడిని ఎవరైనా బైబిల్‌లో చూసారా? అంటే బైబిల్‌లో చూడడం అంటే? అంటే ఇప్పుడు ఆహ్, ఆ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు చాలామంది మేము దేవుడిని చూసామంటారు కదా! హ్మ్. అలాగా బైబిల్‌లో ఎవరైనా పర్సన్ దేవుడిని చూసారా? అంటే దేవుడు కనపడతాడా అనా? కనపడతాడా? దేవుడిని ఎవరైనా చూసారా అని అడుగుతున్నావు. ఆ! అమ్మా, యోహాను సువార్త 1 అధ్యాయం 18వ వచనంలో ఒక వాక్యం ఉంది, చదువుతున్నాను, ఒకసారి గమనించు. హ్మ్. ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేదు. ఇది మొదటి వాక్య భాగం. రెండవది తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుతున్నాను, గమనించు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఈ రెండు వాక్య భాగాల్లో ఉన్న విషయం ఏంటంటే, ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు అనే మాట చదువుతున్నాం. చూడలేదంటే మరి నువ్వేమో ఎవరైనా దేవుణ్ణి చూశారా, చాలా మంది చెప్తున్నారు అంటే, చూశారు. ఎలా చూశారో నీకు చెప్తాను. దేవుణ్ణి ఎలా చూడొచ్చో వీక్షకులు కూడా తెలుసుకోవాలి. చాలా మంది దేవుణ్ణి చూసామని చెప్తే హేళన చేస్తారు కొంతమంది. కొంతమంది దేవుణ్ణి చూస్తారు కూడా. ఎలా చూడగలుగుతారు? మీ జీవితంలో ఎప్పుడైనా దేవుడు మీకు కనిపించాడా? ఎలాగా మీకు కనిపించాడు అనే విషయాన్ని మీరు తెలియపరచవచ్చు. మీ అనుభవాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అయితే ఈ రెండు వాక్య భాగాల్లో దేవుణ్ణి ఎవ్వరు ఎప్పుడు చూచి ఉండలేదు, మనుషుల్ని ఎవడు ఆయన చూడలేదు అని ఉంది. మరి దైవ గ్రంథంలో మనం చదివితే మోషే చూసినట్లుగా, యాకోబు చూసినట్లుగా, యెషయా చూసినట్లుగా, యెహెజ్కేలు చూసినట్లుగా, ప్రవక్తల్లో కొందరు ఆయన చూసినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. అయితే దేవుడు ఎలా కనబడతాడు? దైవ గ్రంథంలో నిర్గమాకాండ 33 అధ్యాయం 20 వచనంలో మోషేతో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడనెను. అంటే దేవుని చూసిన వాళ్ళు బ్రతకరు. ఎందుకు బ్రతకరు అంటే దేవుడు పరిశుద్ధుడు. ఒకవేళ దేవుడు నేరుగా గనక ఈ భూలోకంలోకి వచ్చి మానవుడికి కనబడితే మానవుడు చనిపోతాడు. మోషే అంటాడు, దేవా నేను చూడాలనుకుంటున్నానంటే, అప్పుడు దేవుడు ఈ మాట చెప్తున్నాడు, నన్ను చూసిన నరుడు ఏ మనుషుడు బ్రతకడో అని చెప్తున్నాడు. కానీ దేవుని యొక్క స్వారూప్యాన్ని మోషే గారు చూడగలిగాడు. చాలా మంది చూశారు దేవుణ్ణి, దైవ గ్రంథంలో చాలా మంది దేవుని చూశారు. వారు చూసినప్పుడు దేవుని యొక్క రూపం నేరుగా వారు చూడలేదు. దేవుణ్ణి ఎవళ్ళు కూడా ఎప్పుడు చూసి ఉండలేదు. కానీ కొంతమంది చూశారు. ఎలా చూశారంటే, వారికి దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు. అంటే దేవుడు నేరుగా కనబడలేదు. దేవుడు నేరుగా కనబడడం అంటే ఇప్పుడు దేవుడు నేరుగా కనిపించాడు అనుకో, మనిషి బ్రతకలేడు. దేవుడే చెప్పాడు నిర్గమాకాండంలో 33 అధ్యాయం 20 వచనంలో, దేవుడు నేరుగా కనబడితే మనిషి బ్రతకలేడు. కానీ వాక్యంలో ఏమనుంటుందంటే, నిర్గమాకాండం 33 అధ్యాయం 11వ వచనంలో, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతారంట దేవుడు. అంటే ముఖాముఖి అంటే దేవుని ముఖం మోషే చూశాడా చూడలేదా? మరి చూస్తే మరి ఎందుకు అడుగుతున్నాడు మళ్ళా నేను నిన్ను చూడాలనుకుంటున్నానని? ఈ విషయం చాలా మంది గ్రహించరు, చాలా మందికి తెలియదు కూడా. అందరూ ఏమనుకుంటారంటే, మేము దేవుణ్ణి చూసామని చెప్తారు. దేవుణ్ణి ఎలా చూశారు అంటే, కొంతమంది చెప్తారంటే, మాకు సిలువలో యేసు ప్రభువారు కనపడ్డాడు, తర్వాత కొంతమంది దర్శనంలో యేసు ప్రభువారు కనపడ్డాడు తెల్లని వస్త్రాలు ధరించుకొని అని చెప్తారు. నిజమే, దేవుని యొక్క స్వారూప్యం అనేది నేరుగా ఏ మానవుడు చూడలేడు. దేవుణ్ణి ఎందుకు చూడలేరంటే, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఇందాక మనం చదివినట్లుగా వసింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి వాడు. అమరత్వం అంటే ఆయన ఒక్కడే ఆ మహిమలో ఉండేది, దేవుడు ఒక్కడే. కాబట్టి ఎవ్వరు ఆయన చూడలేరు. ఒకవేళ ఎవరైనా చూడడానికి ప్రయత్నం చేస్తే మానవ రూపంలో ఉండి దేవుణ్ణి చూడడం ఏమాత్రం సాధ్యపడదు. దేవుణ్ణి ఎలా చూశారంటే, మోషేకి దేవుడు కనిపించినప్పుడు దేవుడిలో ఉన్న
కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఆయా రూపాల్లో మనుషులకు కనిపించాడు. యాకోబుకు కనిపించినప్పుడు దేవుని యొక్క దూతలాగా కనిపించాడు. యాకోబు అంటాడు ఆదికాండం 32:30 నేను దేవుని ముఖాముఖిగా చూసి తిని అయినను నా ప్రాణం దక్కింది, నేను బ్రతికించబడ్డాను అంటాడు. అంటే యాకోబు దేవుని చూశాడు, బ్రతికిపోయాడు. యెషయా దేవుని చూశాడు. ఎలా చూశారంటే యెషయా రాజైన ఉజ్జియా మృతి నొందిన తర్వాత, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఈ స్టోరీ. మృతి నొందిన తర్వాత యెషయా అత్యున్నత సింహాసనం ముందు దేవుడు ఆసీనుడయుండుట చూచితిని. అంటే దేవుని యొక్క స్వారూప్యాన్ని ఊహల్లో నుండి చూసిన వాళ్ళు ఉన్నారు. క్రొత్త నిబంధనలో ఆ సౌలు గారు దేవుని చూశాడు. తర్వాత పద్మాసు ద్వీపంలో ఉన్న యోహాను గారు దేవుని చూశారు. అసలు దేవుడు ఎలాగుంటాడో వర్ణించేటువంటిది యోహాను గారు. సో చాలా మంది ఏం చెప్తారంటే మేము దేవుని చూసాం అని చెప్పేసి అంటూ ఉంటారు. దేవుని చూస్తూ ఉంటారు. పాత నిబంధన గ్రంథంలోనైనా కొత్త నిబంధనలోనైనా దేవుడు నేరుగా ఎవరికి ఎప్పుడూ కనిపించలేదు. మరి ఎలా కనిపిస్తాడు? ఆయన కనిపించేటప్పుడు ఒక దేవదూత రూపంలోను, లేక ఒక దైవజనుడు రూపంలోను, లేకపోతే అంటే వేరే వేరే రూపాలు, మనిషి ఆకార రూపంలో మనుషుడు గుర్తుపట్టగలరు. ఎలా గుర్తుపడతారు? అదే చెప్తున్నాను. మనుషుడు ఎలా గుర్తుపడతాడు అంటే నీకు ఒక విషయం చెప్తాను. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ముగ్గురు మనుషులు ఆ ఇంటి గుండా వెళుతున్నారు. వెళుతుంటే అబ్రహాము చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడి, ఐలారా దయచేసి నీ దాసుని దాటిపోవద్దని చెప్పి తన యొక్క ఇంటికి గుడారం దగ్గర తీసుకొని వస్తాడు. వారిలో దైవ గ్రంథం ఏం చెప్తుందంటే ఒకరు దేవుడే. అబ్రహామును దర్శించడానికి, అబ్రహాముకు ఒక విషయం చెప్పడానికి ఆత్మస్వరూపి అయిన దేవుడు కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు, మాట్లాడాల్సి వచ్చినప్పుడు అబ్రహాముతో మాట్లాడాలనుకున్నాడు. కాబట్టి అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు అబ్రహాం అన్నాడు దాసులారా అన్నాడు. అంటే మరి ఎలా గుర్తించాడంటే దేవుని యొక్క స్వారూప్యం కలిగిన వ్యక్తుల్ని ఎలాగా, లేక దేవుడే తన స్వారూప్యాన్ని వేరొక రీతిలో చూపిస్తున్నప్పుడు ఎలా చూపిస్తూ ఉంటాడంటే కొన్నిసార్లు దైవజనుడి రూపంలో దేవుడు కనిపిస్తాడు. అలాగే ఒక యాజకుల రూపంలో దేవుడు కనిపిస్తాడు. ఆదామైతే నేరుగా దేవుడితో సహవాసం చేశాడు, మహిమతో ఉండి సహవాసం చేశాడు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలను, పోలికలు చూడగలిగారు. అంటే మనుష్య రూపంలోనే దేవుడు కనపడతాడు, మనుష్య రూపంలోనే, కానీ దేవుని ప్రత్యేకత ఉంది. మరి వెలుగుగా కూడా దేవుని చూడొచ్చు. దేవుణ్ణి వెలుగుగా కూడా చూడొచ్చు అంటే దేవుడు వెలుగై ఉన్నాడు అని ఉంటుంది. వెలుగై ఉన్నాడు అంటే ఇప్పుడు మనం చూసేటువంటి వెలుగు కాదు. ఇప్పుడు వెలుగు అంటే సూర్యుడు వెలుతురెత్తాడు, చంద్రుడు వెలుతురుస్తాడు, నక్షత్రాలు కూడా వెలుతురుస్తాడు. అంత మాత్రాన ఈ వెలుగును చూసి ఇదే దేవుడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడి యొక్క వెలుగు వేరు. దేవుడి యొక్క ప్రత్యక్షతల్లో వెలుగు అన్నప్పుడు నీకు ఒక విషయం చెప్తాను. మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడానంటాడు. అసలు మొట్టమొదట దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడంటే మండుతున్న పొదలో నుండి దేవుడు మాట్లాడాడు. ఆ మోషే మందను మేపుకుంటా ఆ కొండ వైపుకు వెళతా ఉంటే ఆ కొండ మీద ఒక పొద కనబడింది. ఆ పొద బాగా మండుతూ ఉంది. మరి ఇప్పుడు మండుతుంటే ఆ మంట ఇప్పుడు అడవుల్లో ఎలాగుంటదంటే ఒక చెట్టుకి నిప్పు అంటితే ఇంకో చెట్టుకి నిప్పు అంటుకొని కాలిపోతూ ఉంటది. అలా కాకుండా ఆ పొదొక్కటే మండుతుంది. ఏంటో ఇవంతా చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు మోషే. వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే మోషే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పొద కాలిపోవడం చూశాడు. ఒక శబ్దం వినపడింది, మోషే మోషే నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిపెట్టు అన్నాడు దేవుడు. అప్పుడు మోషే చెప్పులను విడిచిపెట్టి అక్కడ నిలబడినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. ఇప్పుడు ఆ వెలుగుని మోషే చూశాడు, చూడలేదా? చూశాడు, చూడగలిగాడు. అంటే దేవుడు మనిషికి కనిపించేటప్పుడు మనిషి యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు కనిపిస్తాడు.
కొన్నిసార్లు కన్‌ఫ్యూజ్ అవుతారు కూడా. ఎలాగంటే ఒక విషయం చెప్తాను. యేసు ప్రభువారు ఆ రోజు శిష్యులతో లేడు. వారు దోణి మీద ప్రయాణమై వెళ్తున్నాడు. అది సాయంకాలపు వేళ. అయితే దోణి మీద వెళ్తా ఉన్నప్పుడు అల్లంత దూరాన ఆయన నీటి మీద నిలబడ్డాడు. నీటి మీద నిలబడినప్పుడు శిష్యులు చూసి ఏమనుకున్నారంటే, అమ్మో! భూతం, భూతం అని భయపడినని దేవుని వాక్యంలో ఉంటది. ఎందుకు వాళ్ళు భూతమని భయపడ్డారంటే, అంత రాత్రి వేళ ఆయన మనిషి కుమారుడిగా శరీరధారిగా ఈ లోకంలో ఉన్నాడు. అయినప్పటికీ వారు ఆ రాత్రి వేళ ఆ ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆ తెల్లని వస్త్రాలు, ఆయన మనిషిలాగానే కనిపిస్తా ఉన్నాడు. దూరంగా ఉండాలో వాళ్ళు చూసి భయపడ్డారు. అప్పుడు ప్రభువారు అన్నాడు, నేనే భయపడకండి అన్నాడు. వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. ఈ రీతిగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని యొక్క సారూప్యాలు రకరకాలుగా ఉన్నాయి. కొన్నిసార్లు దేవుడు కొందరిని దర్శించడానికి నేరుగా పరము నుండి కొన్ని ప్రత్యక్షల ద్వారా వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. కాబట్టి ప్రజలు దేవుణ్ణి చూడగలరు. నువ్వు చూడగలవు, ఎవరైనా దేవుణ్ణి చూస్తారు. మనం ఆరాధించే దేవుడు కనిపించకుండా ఉండేవాడు కాదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కనబడతాడు. ఎలా కనిపిస్తాడు? ఎలా కనిపిస్తారంటే అదే చెప్పాను నేను ఇంతకు మునుపు. కొన్నిసార్లు ఆయన దేవదూతలాగా కనపడొచ్చు, గొప్ప వెలుగులాగా కనపడొచ్చు, లేకపోతే ఎవరో ఎవరో నిన్ను చూస్తున్నట్టుగా కనపడొచ్చు. కొన్నిసార్లు కొంతమంది చాలా సాక్ష్యాలు చెప్పారు. చాలామంది దైవజనులు కానీ విశ్వాసులు కానీ వారి సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడిని మేము చూసామండి, దేవుడు మమ్మల్ని తాకాడు. కాబట్టి దేవుణ్ణి చూడొచ్చు. కొంతమంది సిలువలో చూసాం దేవుణ్ణి అంటారు కదా. సిలువలో అంటే ఒక వ్యక్తి బాగా పాపం చేశాడు అనుకో, ఆ వ్యక్తి నేను పాపిని ప్రభు అన్నప్పుడు కొందరికి సిలువ దర్శనం కూడా దర్శనం అన్నమాట. దర్శనములో దేవుని స్వరూపం చూడగలుగుతారు. తర్వాత ఆత్మవశులైనప్పుడు దేవుని స్వారూప్యం కనపడుతుంది. దేవుని విశ్వసించినప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతాం. అందుకే చాలామంది నిజమైన క్రైస్తవులు, దేవుని నమ్మిన క్రైస్తవులు ఏదో యేసుప్రభు వారి బొమ్మను చేసి చూడడానికి ఇష్టపడరు. ఎందుకనంటే ఆయన అదృశ్యుడైన దేవుడు, ఆయన స్వారూప్యం మహిమగల్లాది, ఆయన ప్రత్యక్షత కూడా మహిమగల్లాది. ఒరిజినల్‌గా ఇప్పుడు మనం చూసేటువంటి జీసస్ ఫోటో కాదు. జీసస్ ఫోటో అసలు ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. ఆయన మరుగు చేయబడ్డాడు దేవుడు కదా. దేవుడు ఎప్పుడు కూడా తన్ను తాను కనపరుచుకోవడానికి ఒక రూపాన్ని మనిషికి ఇవ్వాల. అంటే ఒక రూపం, నేను ఈ రూపంలో ఉంటా కాబట్టి మీరు ఇక నా రూపం ఇదే అని చెప్పి దేవుడు ఎక్కడ చెప్పలా. పైగా దేవుడు ఏం చెప్పాడంటే, పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి మీదే కానీ, భూమి కింద ఉన్న నేలందే కానీ మీరు దేని రూపాన్ని చేయకూడదు అంటాడు. అసలు ఏ విగ్రహాన్ని చేయొద్దు, దేని రూపాన్ని చేయొద్దు అంటాడు. ఎందుకు దేవుడు ఈ మాట చెప్పాడంటే, ఈరోజు మనిషి దేవుణ్ణి రకరకాల విధానాలుగా చూస్తున్నాడు. అంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకమైన సిద్ధాంతాలు ఉన్నాయి. కొందరు దేవుణ్ణి చెట్లో చూస్తారు, కొందరు దేవుణ్ణి సూర్యునిలో చూస్తారు, కొందరు దేవుణ్ణి సముద్రంలో చూస్తారు, నక్షత్రంలో చూస్తారు, చంద్రుల్లో చూస్తారు. ఇలాగా మనిషి రకరకాలైన వాటిలో చూస్తారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది సింహంలో దేవుణ్ణి చూస్తారు, పందిలో దేవుణ్ణి చూస్తారు, ఆవులో దేవుణ్ణి చూస్తారు, రాయిలో దేవుణ్ణి చూస్తారు. అంటే వాళ్ళు రాయి పెట్టి అక్కడ ఏమంటారంటే ఇది దేవుడు అని అంటారు. ఇప్పుడు మనం వెళ్ళే కాదు దేవుడు కాదన్నాం అనుకో, మళ్ళీ కొడతారు, మళ్ళీ తిడతారు కూడా. కాబట్టి రకరకాలుగా మానవులు చూస్తారు. ఎందుకంటే మానవుడు సృష్టించింది దేవుడు. మానవుని యొక్క ప్రతి ఆలోచనలు దేవుడికి తెలుసు దేవుడికి. కాబట్టి దేవుడు ఎలాగైనా ఈ మానవులు ఈ రీతిగా చేస్తారని ఆలోచన కలిగిన వాడే మొట్టమొదట ఈ ఆజ్ఞ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ప్రజలందరికీ చెప్పలా. ఇజ్రాయేలు ప్రజలు అంటే అబ్రహాము సంతానం. ఈ అబ్రహాము సంతానం చాలా ప్రత్యేకమైన సంతానం. ఈ సంతానానికి దేవుడు చెప్పాడు, మీరు దేని రూపాన్ని చేయకూడదు, దానికి సాగిలు పడకూడదు. అంటే మరి అంతకు ముందే విగ్రహారాధన ఉందా అని అంటే, విగ్రహాలు ఉన్నాయి అంటే ఉన్నాయి. మెసొపొటేమియా నాగరికతలో విగ్రహారాధన ఉంది. మనం ఇప్పుడు అనుకున్నాం ఇక్కడ విగ్రహారాధన ఉంది, అక్కడ విగ్రహారాధన ఉందని. ఎప్పుడో
విగ్రహాలకు ఆరాధన చేయడం అనేది, విగ్రహాలు చేసుకోవడం, గృహదేవతలను చేసుకోవడం, వాటిని పూజించడం, వాటిని ఆరాధించడం అనేది ఎప్పుడో ఉంది. అది గమనించిన దేవుడే మనుషులు ఈ రీతిగా చేయకూడదు అని చెప్పి మనుషులకి, అనగా ఇశ్రాయేలు ప్రజలకి ఈ మాట చెప్పాడు. మీరు దేని రూపాన్ని చేయొద్దు, దానికి మీరు సాగిలపడొద్దు. ఎలా మరి దేవుణ్ణి చూడగలం మనం? అదే ఇప్పటి వరకు మనం నేర్చుకుంది. దేవుణ్ణి ఎలా మనం చూడగలుగుతామంటే, ఇప్పుడు మనం శరీరంతో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు దేవుణ్ణి మహిమతో మనం చూస్తాం. మహిమ కనపడుతుంది. ఆ మహిమ మనల్ని తాకినప్పుడు మన శరీర స్పందన వేరుగా ఉంటుంది. ఆ మహిమ మనలోనికి వచ్చినప్పుడు షవరింగ్ రావడం, చెమటలు పట్టడం, ఒక బాడీలో ఫ్రీనెస్ కలుగుతుంది. అది దేవుని శక్తి ప్రభావం అన్నమాట. దేవుని నిజంగా చూసే నరుడైతే మాత్రం బ్రతకలేడు. అందుకే దేవుని వాక్యంలో ఏముంటుందంటే, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. కాబట్టి మనం చనిపోయిన తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మాత్రమే ప్రభు రాజ్యానికి వెళ్తాం. అక్కడ ప్రభుని చూడగలుగుతాం. ముఖాముఖిగా చూడగలమా? ముఖాముఖిగా చూస్తాం. ప్రతి కన్ను యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తుంది. అంటే మరి నరకానికి వెళ్ళిన వాళ్ళందరూ న్యాయపీఠం ఎదుట నిలబడాలి. దేవుని న్యాయపీఠం ఎదుట. మనం న్యాయపీఠం దగ్గర ఉన్నప్పుడే దేవుని చూడగలుగుతామా? అంటే న్యాయ తీర్పుకి వెళ్ళినప్పుడు దేవుని చూస్తారు. మనం చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిన తర్వాత యుగయుగాలు దేవుడితోనే ఉంటాం. యుగయుగాలు దేవుడితోనే ఉంటాం. మరి అప్పుడు దేవుని ముఖాముఖి చూడగలుగుతాం, ఆయనతో ఉంటాం, ఆయనతో మాట్లాడగలుగుతాం. అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా చూసారుగా, మరి అదేంటిది? మంచి ప్రశ్న. ఇశ్రాయేలీలు అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా దేవుడు వారిని ఆవరించి ఉన్నాడు. అంటే మేఘం దేవుడు కాదు, అగ్నిస్తంభం దేవుడు కాదు, కానీ దేవుడు వాళ్ళని కాపాడేటప్పుడు అంట మేఘస్తంభములో అంత మాత్రమే కాదు, ఇజ్రాయేలీలో 70 మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు దేవుని చూశారని కూడా వాక్యంలో రాయబడి ఉంటుంది. అంటే సేనా పర్వతం మీదకి వచ్చినప్పుడు దేవుని చూసి అన్నపానములు భుజించారని ఉంటుంది. అంటే వీటి అర్థాలు ఏంటి అంటే, మనుషులు దేవుని స్వారూప్యాన్ని చూడగలుగుతున్నారు. ఇప్పుడు కూడా చూస్తారా? ఇప్పుడు కూడా దేవుడు తను ప్రార్థించిన వాళ్ళందరికీ ఆయన ప్రత్యక్షత ఇస్తాడు. దేవా నీ స్వారూప్యం కనపరచమంటే. అంటే కొంతమంది చెప్తారు, ఆయన పెద్ద గడ్డం వేసుకొని తెల్లని వస్త్రాలు ధరించుకొని కనపడ్డాడు మాకని. నిజంగా నేనేమంటానంటే, వాళ్ళకి కనిపించింది దేవుడు అన్నప్పుడు ఆయన ఏ రూపంలో కనపడ్డాడో, నాకు అందరికి ఒకే రూపంలో ఆయన కనపడడం సాధ్యం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో. ఇప్పుడు నేను ఒక 20 వాట్స్ లైట్ని నేరుగా చూడగలుగుతాను అనుకో, ఇంకొకరు 30 వాట్స్ చూస్తారు, ఒకళ్ళు 1000 వాట్స్ చూడగలుగుతారు. ఇప్పుడు నేను ఓన్లీ 20 వాట్స్ చూసే నాకు ఒక 1000 వాట్స్ లైట్ కాంతి నా కళ్ళకు కొట్టింది అనుకో, ఎలాగుంటుంది? కళ్ళు కనపడవు. అంటే ఒక 10 పెరిగితేనే కళ్ళు కనపడవు. కాబట్టి ఏంటంటే, దేవుడు కూడా తన మహిమా స్వరూపి అని దేవుడు అయినా తన మహిమను కనపరిచేటప్పుడు ఆ ప్రజలు ఎంత మట్టుకు ఆయన తెలుసుకోగలరో అంత మట్టుకు ఆయన ప్రత్యక్షత ఇస్తాడు. కాబట్టి పాత నిబంధనలో దేవుని ప్రజలు చూశారు, కొత్త నిబంధనలో మానవ రీతికి వచ్చినప్పుడు దేవుని చూశారు. ఆ తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళిన తర్వాత కూడా పౌలు గారు దేవుని ప్రత్యక్షతలు అనుభవించాడు, చూశాడు ఆయన దేవుణ్ణి ముఖాముఖిగా. అంటే ఆత్మస్వరూపిగానే ఆకాశం నుండి ఒక వెలుగు, అన్నావు కదా, వెలుగు అక్కడ ఆ ప్రాంతంలో వచ్చింది. ఆ చుట్టూతో సౌలు గారు చుట్టూతున్న వాళ్ళందరూ కూడా ఎవరు చూడలేకపోయారు. కానీ ఈ వెలుగులో ఒక వ్యక్తిని చూస్తున్నాడు. ఎవడో ప్రభువా నువ్వెవడవే అని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీవు హింసించుచున్న యేసుని అని చెప్పి స్పష్టంగా ఆయన మాట్లాడాడు. ఈ రీతిగా పౌలు గారు చూశాడు, తర్వాత అపోస్తలుడైన యోహాను గారు చూశాడు. ఇంకా దేవుని యొక్క సేవకులు చాలా మంది ఆయన దర్శనాన్ని పొందుకున్నారు. నేడు కూడా దేవుని పిల్లలైన వాళ్ళు కూడా దర్శనాలు పొందుకున్నారు. కాబట్టి ఈ విషయంలో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి మానవులు ఈ భూమి మీద ఉన్నప్పుడు నేరుగా చూడరు, కానీ దేవుని ప్రత్యక్షతలో, అంటే
మహిమా స్వరూపిగా, ఆత్మస్వరూపిగా దేవుణ్ణి చూడగలుగుతారు. అర్థమైందా నీకు? అర్థమైంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా నీకు? లేదు, మొత్తం క్లారిటీగా ఉంది. ఓకే. ప్రియ సోదరులారా, ఇప్పటి వరకు నా యొక్క కుమార్తె కొన్ని విషయాలు అడిగింది. దానికి నేను కొన్ని విషయాలు తెలియజేశాను. ఎందుకు ఇది వీడియో రూపంలో చేసి పెడతానంటే, చాలా మందికి డౌట్ ఉంది. దేవుడు కనపడతాడా? దేవుడిని చూడొచ్చా అని. దేవుడు కనపడతాడు, చూడొచ్చు. మన దేవుడు రాయిలో, రప్పలో, చెట్లో, పొట్లో ఉండేవాడు కాదు. ఆయన ఆత్మస్వరూపి. మీరు అడిగితే, మీరు చూడాలనుకుంటే ఈరోజు మోకరించండి. దేవుని ప్రత్యక్షత మీకు కలుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రార్థనాపూర్వకంగా, ప్రభా నీ సారూప్యం మాకు కనపరచమని అడగండి. వెలుగు వలె మహిమతో ఆయన మీకు కనపడతాడు. ఆయన స్వారూప్యాన్ని మీరు చూడగలుగుతారు. కనుక ఈ సందేశం ద్వారా మీకు నేను తెలియజేసే విషయం, మనం ఆరాధించే దేవుడు మనకు కనిపిస్తాడు. ఒకానొక దినం వచ్చింది, మనం ఆయన్ని ముఖాముఖిగా చూస్తాం. ముఖాముఖిగా. అందుకోసమే ఈ ఆధ్యాత్మిక జీవితం, అందుకే ఈ వాక్య భాగాలు, అందుకే ఈ ప్రార్థనలు, అందుకే ఈ వాక్య ధ్యానాలు. కాబట్టి మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని చూడడానికి సిద్ధంగా ఉండండి. పరలోకపు మహిమను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ఈ మాటలు దేవుడు మీలో ఫలింపచేయునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.